దేవుడు వాగ్దానము చేసినట్లు అబ్రహామును ఆశీర్వదించెను. తనకు కలిగిన ప్రతి దానిని దీవించెను. అలాగే తన కుమారుడైన ఇస్సాకును కూడా దీవించెను. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు గనుక అతనికి గొప్ప సంపద కలిగెను. అతనికి ఆస్తి, ఐశ్వర్యము, గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొనెను. ఇస్సాకు భార్య రిబ్కా. ఈ రిబ్కా గొడ్రాలు కావడంతో పిల్లలు కనలేదు. ఇస్సాకు తన భార్య అయిన రిబ్కా విషయమై సంతానం కొరకు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆమె గర్భము తెరిచెను. దేవుడు రిబ్కాకు చేసిన మేలును బట్టి వారు సంతోషించిరి. అయితే ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడుట గమనించి, ఇలాగైతే నేను బతుకుట ఎందుకనుకొని దేవునికి ప్రార్థన చేసెను. అప్పుడు దేవుడు రిబ్కాతో ఇలాగ మనవి చేసెను, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. 1 జనపదము కంటే 1 జనపదము బలిష్టమయ్యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగనని చెప్పెను. రిబ్కాకు ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె బయటికి వచ్చెను. అతనికి ఏశావు అను పేరు పెట్టెను. ఏశావు అను పేరునకు రోమము లేక ఎర్రనివాడని అర్థము. తరువాత తన సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకుని ఉండెను. కనుక ఇతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. యాకోబు అను పేరునకు మడిమెను పట్టుకున్నవాడు లేక మోసగాడు అని అర్థము. ఏశావు మరియు యాకోబు పెరిగి పెద్దవారైనప్పుడు ఏశావు వేటాడడంలో నేర్పరిగా అరణ్యవాసిగా ఉన్నాడు. యాకోబు సాధువుగా గుడారంలో నివాసము చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏశావు అడవికి వెళ్ళి వేటాడి బాగా అలసిపోయి తిరిగి ఇంటికి వచ్చెను. అదే సమయంలో యాకోబు చిక్కుడుకాయల వంటకము వండుచుండెను. బాగా ఎర్రగా ఉన్న ఆ వంటకమును చూసి ఏశావు తన తమ్ముడైన యాకోబును ఆ వంట కొంచెం పెట్టమని అడిగాను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడిగాను. అందుకు ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకని తన జ్యేష్ఠత్వమును తన తమ్ముడైన యాకోబునకు అమ్మివేశెను. యాకోబు ఆ వంటకమును ఏశావుకు ఇచ్చెను. అతడు తిని త్రాగి అక్కడి నుండి లేచిపోయాను. కొంతకాలమైన తరువాత ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు ఇస్సాకు తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కావున నీవు నా కొరకు అడవికి వెళ్ళి వేటాడి మాంసము తెమ్ము, నేను చావకముందు నిన్ను ఆశీర్వదించదను అని చెప్పెను. తన తండ్రి అయిన ఇస్సాకు మాటలను విని ఏశావు తన పనిముట్లను, అంబుల పొదిని తీసుకొని అడవికి వెళ్ళెను. ఇస్సాకు ఏశావుతో మాట్లాడడం రిబ్కా విని యాకోబును పిలిచి ఈ విషయమంతా యాకోబుతో చెప్పి ఇలాగు చెప్పెను, నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా దగ్గరకు తీసుకొనిరా. నేను నీ తండ్రి కోరినట్లు మంచి భోజనమును, మాంసమును సిద్ధము చేసి నీకిచ్చదను. నీవు వెళ్ళి నీ తండ్రికి పెట్టి ఆశీర్వాదము పొందమని చెప్పెను. అందుకు యాకోబు, నా సహోదరుడు రోమము గలవాడు, నేను నున్ననివాడను. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము రాదని చెప్పాను. అయినప్పటికీ అతని తల్లి ఆ శాపము నా మీదికి వచ్చునని యాకోబు తన తల్లి అయిన రిబ్కా చెప్పినట్లు చేసిన తర్వాత రిబ్కా ఏశావు వస్త్రము ఒకటి యాకోబునకు తొడిగి ఆ మేకపిల్లల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద కప్పి తను సిద్ధపరిచిన భోజనమును, మాంసమును, రొట్టెను యాకోబు చేతికి ఇచ్చి పంపెను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నిలబడి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అని జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి తిని, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చొని నేను వేటాడి తెచ్చిన దానిని తినమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్టు దొరికినని అడుగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావువో కావో తడివి చూసేదనని చెప్పి తడివి చూడగా స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులు అనెను.
ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి పంపెను. కొంతసేపైన తరువాత ఏశావు తను వేటాడి తెచ్చిన భోజనమును మాంసమును తన తండ్రి యొద్దకు తెచ్చెను. అప్పుడు ఏశావు, తండ్రి, ఈ మాంసము భోజనము తిని నన్ను ఆశీర్వదించమని అడిగాను. అందుకు ఇస్సాకు, నీవెవరవని అతనిని అడిగాను. అందుకు ఏశావు, నేను నీ జ్యేష్ఠ కుమారుడను అని అనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే భోజనము తెచ్చినదెవరు? ఆ భోజనము నేను తిని అతనిని ఆశీర్వదించి తిని అని చెప్పెను. ఈ మాటలు విని దుఃఖాక్రాంతుడై, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని చెప్పెను. అందుకు ఇస్సాకు, నీ సహోదరుడు కపటోపాయము చేత నీకు రావలసిన దీవెనను తీసుకొని పోయెను. అప్పుడు ఏశావు బాధపడి, నా కొరకు ఏ దీవెన మిగిలి ఉంచలేదా అని తన తండ్రి అయిన ఇస్సాకును అడిగినప్పుడు ఇస్సాకు అతనికి ఏ దీవెనయూ ఇయ్యలేదు. ఈ కథలో గమనించవలసినవి: ఇస్సాకు దేవునికి ప్రార్థన చేసినప్పుడు రిబ్కా గర్భం ధరించింది. ఒక పూట భోజనము కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నవాడిగా ఏశావు కనబడుతున్నాడు. తన తల్లి కపటమైన ఆలోచనను అనుసరించి నడిచినవాడిగా యాకోబు కనబడుతున్నాడు.